సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే అద్దెంట్లో ఉండేదానికన్నా సొంత ఇంట్లో ఉండడానికి ఎక్కువ మంది ఓటేస్తూ ఉన్నారు. ఒక మంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ చూపించడానికి నేను వచ్చేసాను ఇవాళ కొండాపూర్లో ఉన్నటువంటి ఇండీస్ వివా సిటీకి వచ్చేసానండి. సో ఇండీస్ వివా సిటీ CEO ప్రకాష్ యాదవ్ గారు. సో ప్రకాష్ యాదవ్ గారిని అడిగి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం పదండి. హలో సార్. హలో అండి. సార్, హౌ ఆర్ యూ? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ కోసం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేస్తారమ్మా. 8 acres లో ఉందండి ఈ ప్రాజెక్ట్. అండ్ ఇందులో 4 towers ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు, అంటే టవర్ కి ఎంత గ్యాప్ ఉంది. చాలా హ్యూజ్ సెంట్రల్ ఏరియా. చాలా 4 towers ఉన్నాయి. అండ్ G+22 అంటే 23 floors ఉన్నాయి అన్నమాట. వెనకాల క్లబ్ హౌస్ ఉంది. సో ఈ A&D మనం హ్యాండ్ ఓవర్ చేసాం. మీరు చూస్తే పీపుల్ ఆర్ లివింగ్. మిగతా 2 టవర్లలో C టవర్ ఏదైతే అక్కడ కనబడుతుందో ద పెయింటెడ్ వన్, అది కూడా ఆల్మోస్ట్ మేము ఇంకొక 10-15 days లో ఆర్ ఈ మంత్ ఎండ్ కల్లా అది కూడా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అనమాట. ఇంకా ఉన్న లాస్ట్ టవర్ కాస్త ఇంకో 4-5 months పడుతుంది. అంటే ద ప్రాజెక్ట్ ఈస్ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ కన్స్ట్రక్షన్ వైజ్. అండ్ ఇంకా మనకి ఒక సుమారుగా 270 అపార్ట్మెంట్స్ ఇంకా టు బి సోల్డ్ ఉన్నాయి. మనం బొటానికల్ గార్డెన్స్, దెన్ చెర్క్ స్కూల్ పక్కన, దెన్ శరత్ సిటీ మాల్ ఉంది. అంటే కొండాపూర్ ఇస్ హబ్ ఆఫ్ ప్రీమియం రెసిడెన్షియల్ హోమ్స్. మీకు ఇటు మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. మీరు మీ ఆఫీసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అంటే 7 to 8 kilometers ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మీరు రైట్ సైడ్కి వెళ్తే ఇంకొక 7 to 8 kilometers మీకు హైటెక్ సిటీ ఉంది. సో ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అనేది ఒకటి క్లబ్ హౌస్ ముందర ఉన్నాం. క్లబ్ హౌస్ లో వచ్చేసి మీకు స్విమ్మింగ్ పూల్, AC జిమ్నాజియం, బ్యాంక్వెట్ హాల్, దెన్ ప్లేస్ ఫర్ స్టోర్, బిగ్ స్టోర్, ఏదైనా బిగ్ బ్రాండ్ స్టోర్ వస్తుంది. దెన్ కెఫెటేరియా ఉంది. దెన్ యూ హ్యావ్ ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, స్క్వాష్ కోర్ట్ ఉంది. అంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్. అదే కాకుండా ఓపెన్ ఏరియాస్ లో కూడా అమ్యూనిటీస్ ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్ ఉంది. దెన్ యూ హ్యావ్ ఏ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెటింగ్ నెట్స్ ఉన్నాయి. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ కూడా చుట్టుపక్కల. అండ్ ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఉంది. ఓపెన్ జిమ్ రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి కస్టమర్స్ కి, అంటే మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఉంది. 2 BHK కి మేము ఒక 2 lakh worth గిఫ్ట్ కూపన్ ఇస్తా ఉన్నాము. where you can buy any furniture or electronic items. And 3 BHK ki 3 lakhs. సో మరి అయితే ప్రైస్ రివీల్ చేస్తారా మరి? 9,000 rupees per square feet అండి. మరి 2 BHK అండ్ 3 BHK అసలు మోడల్ హౌస్ ఒకసారి మన వ్యూవర్స్ కు కూడా చూపించామనుకోండి, ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంత బాగుందా, ఈ లొకేషన్ లో ఉందా, ఏంటి వివరాలు తెలుసుకోవాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కాబట్టి. షూర్ అండి. సో నేను మోడల్ హౌస్ చూపించాలనుకుంటున్నాను. షూర్ ప్లీజ్. సో నేను ఇప్పుడు మీకు 3 BHK చూపిస్తున్నాను. సో మనం స్టార్టింగ్ రాగానే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక వెయిటింగ్ హాల్ ఇచ్చారు. వెయిటింగ్ హాల్ కింద యూస్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా మనకి హాల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. 2500 SFT అండి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ అనమాట. సో ఇది డైనింగ్ హాల్ తర్వాత పక్కనే మనకి హాల్ కూడా ఇచ్చారనమాట. అండ్ అటువైపు మనకి కబోర్డ్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా అటువైపు ఇచ్చేసారు. సో కుక్ చేసుకున్నవన్నీ కూడా అటువైపు పెట్టుకోవచ్చు మొత్తం అన్ని. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఉంది, లేదంటే దీన్ని కూడా హాల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2 రకాలుగా ఉంది. అండ్ ఇటువైపు వస్తే మనకి పెద్దగా బాల్కనీ ఉంది. ఇటువైపు బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒక 2 bedrooms ఇటువైపు వచ్చాయి. ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అండ్ రెండోది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇది గెస్ట్ బెడ్రూమ్ యాక్చువల్లీ. సో గెస్ట్ బెడ్రూమ్గా కావాలంటే చేసుకోవచ్చు. వీళ్ళు ఇది ఒక ఆఫీస్ రూమ్ లాగా ఇట్లా పెట్టుకున్నారు. ఒకవైపు అంతా కూడా అంతా కబోర్డ్స్ అది అంతా వచ్చేసింది. సో వెంటిలేషన్ మళ్ళీ అగైన్ ఇది ఓపెన్ చేయగానే వెంటిలేషన్ కూడా ఉంటుంది. అన్నిటికీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసాయి. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో చూసారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా వాళ్ళకి కావాల్సినంత ఏరియాలో డిజైన్ చేశారు. సో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకోవడానికి ఆ స్పేస్ ఉండేటట్టుగా. అండ్ ఇటువైపు కబోర్డ్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళగానే సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమే మెయిన్ స్పేషియస్గా ఉండాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్ కన్నా. సో చూసారా ఎంత వైడ్గా, ఎంత స్పేషియస్గా ఉంది. ఒకవైపు టీవీ వాల్ పెట్టుకోవడానికి మంచిగా డిజైన్ చేసేసారు. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్గా బాల్కనీ ఇచ్చారు. ఇటువైపు అంతా కూడా మనకి కబోర్డ్స్ అనేది ఇచ్చేసారనమాట. సో ఫుల్ ఆఫ్. అండ్ ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా కూడా అటువైపు అంతా కబోర్డ్స్ కాకుండా ఇటువైపు కూడా అన్నీ పెట్టుకునేటట్టు ఇచ్చారు. వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడే మనం కంప్లీట్గా డ్రెస్సింగ్ అయిపోవచ్చు. సో కిచెన్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం ఒకసారి. అండ్ ఇది డైనింగ్ హాల్ కాబట్టి సో హ్యాండ్ వాష్కి ఇక్కడ ఇచ్చేసారు చిన్నగా. సో ఇది లేడీస్ వరల్డ్. ఇది కొంచెం బిగ్గా ఉండాలని కోరుకుంటారు, ప్రశాంతంగా వంట చేసుకోవడం కోసం అని. గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక స్టోర్ రూమ్ కూడా ఇస్తారనమాట. సో ఇలా మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్ వచ్చింది. 2 వాష్ ఏరియాస్ ఇచ్చారనమాట. అండ్ ఇది యూటిలిటీ ఏరియా ఇక్కడ పక్కన ఇచ్చారు, చిన్నగా యూటిలిటీ.
వాషింగ్ మిషన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి వ్యూ చూస్తే చూడండి ఎంత బాగుందో. సో పక్కనే మనకి వ్యూ కనిపిస్తుంది. ఇంకొకసారి నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, కేవలం 9,000 రూపీస్కి మాత్రమే. అసెప్టీ 9,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చుట్టూ ఉన్న ఒకసారి లొకేషన్ మీరు కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది వర్త్ అని చెప్తారండి. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి పర్సనల్గా వచ్చి విజిట్ చేయండి. సో మీకు నచ్చిన ఫ్లాట్ 2 BHK కావాలా 3 BHK కావాలా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్ వచ్చేసి కంప్లీట్గా అంతేనా ఫిక్స్ అని అంటే కాదు. మీరు ఒకసారి వచ్చి మీరు మాట్లాడుకుంటే బార్గెనింగ్ చేసుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళని అడగండి అండ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి.